ఈరోజు అదే వర్తమానం మనం ధ్యానం చేయబోతున్నాం. నిజ క్రైస్తవుల యొక్క గుర్తులు నెంబర్ 3. చూడండి, మనము ఈ యొక్క లేఖనాలన్నిటినీ ఈ 3 రోజుల వర్తమానాలను మనము రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9 నుంచి 21 వచనాల మధ్యలో ఉన్నటువంటి వాక్య భాగాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ 9 నుంచి 21 వచనంలో ఉన్నటువంటి వాక్య భాగాలను మనము 3 భాగాలుగా విభజించాం. సో నిజ క్రైస్తవుల యొక్క గుర్తులు, లక్షణాలు, వాళ్ళని ఎలా గుర్తించవచ్చు, వారు విశ్వాసుల ఎడల ఎటువంటి లక్షణాలను కలిగి ఉంటారు, సహోదరుల ఎడల విశ్వాసులు ఎటువంటి గుణ లక్షణాలను కలిగి ఉంటారు అనేటువంటి ఒక భాగాన్ని ధ్యానం చేస్తాం. రెండవది, యేసుక్రీస్తు ఎడల ఎటువంటి లక్షణాలను, గుర్తులను కలిగి ఉంటారు, యేసుక్రీస్తు ఎడల ఎటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. మూడవది, శత్రువుల ఎడల ఎటువంటి విధానాన్ని వారు కలిగి ఉంటారు అనేటువంటిది మనం ధ్యానం చేస్తున్నాం. సో 2 ధ్యానం చేస్తాం, 3వ ధ్యానం చేయబోతున్నాం. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం ఒకసారి మనం చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. మిమ్మును హింసించు వారిని దీవించుడి, దీవించుడు గాని శపింపవద్దు. సో ఈ యొక్క శత్రువుల ఎడల నిజమైన క్రైస్తవులు ఎటువంటి లక్షణాలను కలిగి ఉంటారు అనేటువంటి వర్తమానం మనం ధ్యానం చేయడానికి ముందు మనం ఏం చేయాలి? చూడండి ప్రియులారా, మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే శత్రువుల ఎడల మనం నిజమైన క్రైస్తవులు ఎటువంటి విధానాన్ని కలిగి ఉంటారు అని చెప్పేసి 3వ భాగాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అయితే ఇందాక చదవబడినటువంటి లేఖన భాగం మళ్ళీ ఒకసారి చదువుదాం. జాగ్రత్తగా చూడండి, 14వ వచనం. మిమ్మును హింసించు వారిని దీవించుడి, దీవించుడిగానే శపింపవలదు. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే శత్రువుల ఎడల, ఇక్కడ ఒక స్టేట్మెంట్ చెప్తా, జాగ్రత్తగా వినండి. క్రైస్తవులకి శత్రువులు ఎంతమంది? మీకు ఎంతమంది శత్రువులు ఉన్నారు? క్రైస్తవులకు శత్రువులు ఎంతమంది, లేదా మీకు ఎంతమంది శత్రువులు ఉన్నారు? మా ఇంటి పక్క వాళ్ళందరూ మమ్మల్ని, అటు పక్క వాళ్ళు, ఇటు మా భూమి పక్క వాళ్ళు అందరూ శత్రువులే మనకి అంటారా? మా పొలం దగ్గర, మా వ్యాపారం దగ్గర, ప్రతి చోట ఒకటి ఉంటాడన్న మాకు అంటారా? ఈ భూమి మీద క్రైస్తవులకు శత్రువు ఎవడైనా ఉన్నాడు అని అంటే ఒకే ఒక్కడున్నాడు. ఎవరు? సాతాను. మీ విరోధి అయిన అపవాది లేదా సాతాను. క్రైస్తవులకు ఎంతమంది శత్రువులు ఉన్నారు? క్రైస్తవులను ఎంతమంది శత్రువులుగా చూసేటువంటి వాళ్ళు ఉన్నారు? బోలెడు మంది ఉన్నారు. తేడా అర్థమవుతుందా? నా హృదయంలో నాకు శత్రువు ఎవడు లేడు. నీకంటూ శత్రువు ఎవడైనా ఉన్నాడు అంటే, ఒక క్రైస్తవునికి శత్రువు ఎవరైనా ఉన్నారు అని అంటే అది కేవలం సాతాను మాత్రమే. బయటి వాళ్ళు మనల్ని శత్రువులుగా అనుకోవచ్చు. బోలెడు మంది మనల్ని శత్రువులుగా అనుకుంటారు. పార్టీల వాళ్ళు అనుకుంటారు, సంస్థల వాళ్ళు అనుకుంటారు, ఇంకొకళ్ళు. వాళ్ళు మనల్ని శత్రువులుగా భావించినంత మాత్రాన మనము వారిని శత్రువులుగా లేకపోతే విరోధులుగా మనం భావించడానికి వీలు లేనే లేదు. గుర్తుపెట్టుకోండి. అందుకనే బైబిల్ స్పష్టంగా ఏం తెలియజేస్తుంటే, మిమ్మును హింసించువారు. ఎందుకు హింసిస్తాడు? ఎందుకు మనల్ని హింసించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు? మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. చూడండి, స్పష్టంగా బైబిల్ ఏం తెలియజేస్తుందంటే, హింసించుట, హింసించేటువంటి వారు. ఇప్పుడు శత్రువు అనగానే మనకి హింసలు కలగ చేసేటువంటి వారు. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, మనలను శత్రువులుగా భావించి హింసలు కలగజేసేటువంటి వారు ఉంటారు. అర్థమవుతుందా? హింస అంటే ఏంటి చెప్పండి? హింస ఇది కొంచెం ఎక్స్ట్రీమ్ వర్డ్. కష్టం ఉంది, కష్టపెట్టుకుంటున్నాడు, బాధ పెడుతున్నాడు, వాటికంటే కొంచెం ఎక్స్ట్రీమ్ హింస. హింస అనేటువంటిది పర్సిక్యూషన్ అని రాయబడింది ఇంగ్లీష్లో. చాలా భయంకరమైనటువంటి, అంటే ఉన్నది చాలా ఎక్కువ స్థితికి. ఇక హింసలు ప్రధానంగా 3 రకాలుగా ఉన్నాయి. 3 రకాలైన హింసలు 3 రకాలుగా సమాజం మీదకి, సంఘం మీదకి, క్రైస్తవుల మీదకి హింసలు వచ్చేదానికి ఆస్కారం ఉన్నది. మొదటిది మానసిక హింస. మానసిక హింస అంటే వీళ్ళు కొట్టరు, గాయపరచరు, నీ మీద ఒక దెబ్బ కూడా వేయరు, కానీ
కుమిలిపోయేటట్టు ఉంటుంది కొంతమంది పరిస్థితి. ఎందుకట్లా? దెబ్బ కొట్టరు, నిన్ను కొట్టానమ్మా, కొట్టలే, మరి ఏంటిది బాధ? శరీరం బాగానే ఉంది కానీ లోపల మనస్సు మాత్రం నలిగిపోయేటట్టు మాట్లాడుతుంటారు. మానసికమైన హింస. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చెడ్డ మాటలు మాట్లాడటం, అదేవిధంగా అవమానించటం, అపనిందలు వేయటం, ఆరోపణలు చేయటం, భయపెట్టడం, ఆవేదనకు గురి చేయటం, మానసికంగా శరీరం మీద ఒక దెబ్బ మాత్రం పడతలేదు కానీ మనిషి మాత్రము కృంగిపోతూ ఉంటుంది. క్రైస్తవుల గురించి జనాలు ఎన్ని రకాల మాటలు మాట్లాడాలో అన్ని రకాల మాటలు మాట్లాడుతుంటారు. చెడ్డ మాటలు. ఒకవేళ దేవుణ్ణి నమ్మనటువంటి వాళ్ళు, దేవుడు అంటే వ్యతిరేకత ఉన్నటువంటి వాళ్ళని చూడండి, ఎన్ని ఘోరమైన మాటలు మాట్లాడతారంటే, ఈరోజు సోషల్ మీడియా ఎక్కువైపోయిన తర్వాత దేవుని గురించి, దేవుని యొక్క ప్రేమ గురించి, దేవుని యొక్క కనికరమ గురించి ఇక ఇష్టం వచ్చినట్లు మాట్లాడు. మానసికంగా కోపము, ఉద్రేకం. వాడు ఒక దెబ్బ కూడా కొట్టడు, ఒక్క దెబ్బ కూడా కొట్టడు. మానసికంగా భయానికి గురి చేయటం, ఆందోళనకు గురి చేయటం, మాటలతో హింసిస్తారంటారు చూడండి, మాటలతోటి హింసించటం. చాలాసార్లు ప్రజలు మనల్ని ఈ రకంగా అనేటువంటి వారు ఉంటున్నారు. మానసిక వేదనకు, ఆవేదన గురవుతూ ఉండటం. ప్రియమిత్రులారా, చూడండి, మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే కొన్ని మాటలను మీకు చూపిస్తాను. చూడండి, మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 11వ వచనంలో స్పష్టంగా ఈ రకంగా రాయబడింది. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఏం చేస్తారంటే జనులు నా నిమిత్తము, యేసు నమ్మినందుకు నిందించి, ఏం చేస్తారు? నిందించి. నువ్వు ఒక తప్పు చేయకుండా నిన్ను ఒక మాట అన్నారు అనుకో, ఎట్లుంటుంది నీకు? అనుకోరా బాబు అంటారా? నువ్వే తప్పు చేయకపోయినా నిన్ను ఒక మాట అన్నారనుకో, నువ్వే ఈ దొంగతనం చేసావు అన్నారనుకో, ఎట్లుంటుంది? నేను అందరిలో నిలబెట్టి చర్చిలో ఒక మైకు పోయింది, నువ్వే తీసావు అని అన్నాను అనుకో, మీరు అసలు దాన్ని ముట్టుకోలే, ఎట్లుంటుంది? అయితే అన్న పాస్టర్ గారు అన్నాడులే అని చెప్పేసి పోతారా? సరే, ఇక్కడ నుంచి పోయిన తర్వాత, లోపలికి పోయిన తర్వాత రీల్ తిరుగుతుంటుంది. నన్ను అవమానించారు, నన్ను నిందించారు, నేను మిమ్మల్ని కొట్టానా, గాయపరిచానా? నిందించి. గుర్తుపెట్టుకోండి, జనులు కూడా దేవుని నిమిత్తం మనల్ని నిందిస్తారు. చూడండి, శత్రువు, హింస, మానసికమైనటువంటి వేదనకు గురి చేస్తారు. నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు, ఉన్నాయి లేని కల్పించి చెప్పారు అనుకోండి, ఒక దెబ్బ కొడితే పెద్ద కష్టం ఉండదు కానీ మళ్ళీ మర్చిపోతాం. కానీ ఒక మాట అన్నారు అనుకోండి, ఎన్ని రోజులు గుర్తుపెట్టుకుంటారు? హల్లెలూయా. కొన్ని మాటలు, కొన్ని వ్యవహారాలు ఎప్పుడు దాకా గుర్తుంటాయో తెలుసా? చచ్చిపోయేంత. పెళ్లి రోజు ఒక గొడవ అవుతుంది, ఎప్పుడో ఒక మాట అంటాడు అనమాట ఒక ఆయన. అటోళ్ళు ఇటోళ్ళు ఒక మాట అనుకో, అటు చచ్చిపోయిన దాకా మంచోడైతే మర్చిపోతాడు, లేకపోతే అది ప్రతిసారి గుర్తుకి అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు హృదయం గాయమవుతుంది, హృదయం నలిగిపోతుంది. చూడండి, జనులు కూడా మనల్ని ఈ రకమైన మానసిక హింసలకు గురి చేస్తారు అని చెప్పేసి, అందుకని మిమ్మల్ని నిందిస్తారు, మెంటల్గా టార్చర్ పెడతారు. చూడండి, ఇక్కడ ఇంకో భయంకరమైనటువంటి మాట రాయబడింది 10వ అధ్యాయము 21వ వచనం, మత్తయి శుభవార్త. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణమునకు అప్పగించెదరు, పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరు. జాగ్రత్తగా వినండి. నేను మొన్న హైదరాబాద్ పోయిన చిన్న పని మీద పోతే అక్కడ ఒక పాస్టర్ గారు తన సాక్ష్యం చెప్తున్నాడు. అతను చిన్న వయసులో అంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే ఎంత వేదన ఉంటుంది అనేటువంటి దాని కొరకు చెప్తాను. చిన్న వయసులో వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న విడిపోయారు. వాళ్ళ నాన్నగారు వేరే పెళ్లి చేసుకున్నారు. వేరే పెళ్లి చేసుకున్నందుకు వాళ్ళ పినతల్లి ఉంటుంది కదా, ఆయన్ని ఘోరంగా హింసించి, ఘోరమైనటువంటి ఆయనకు ఒక అక్క కూడా ఉంది. ఆ హింసలు తట్టుకోలేక వాళ్ళ అక్క పురుగుల మంది దాకా చనిపోయింది. అతను ఒక జత బట్టలు ఇచ్చి, సంచి ఇచ్చి ఇంట్లోంచి వెళ్ళిపోని చెప్పేసి వాళ్ళ నాన్న వాళ్ళ పినతల్లి ఇద్దరు ఎల్లగొట్టారట.
ఎల్లగొడితే రైల్వే స్టేషన్స్లో అక్కడక్కడ అడుక్కొని తిని బతుకుతూ అట్లా ఇక ఎట్లా బతికడ ఉన్నది కాడ ఇక ఎట్లా ఉంటుంది 6 సంవత్సరాలు 7 సంవత్సరాల వయసులోనే ఎల్లగొట్టారట అతను ఏడుస్తూ ఏం చెప్పిండంటే, ఆ వయసులో నాకు ఎక్కడ పడుకోవాలో తెలియదు, ఎక్కడ ఉండాలో తెలియదు, ఎలా బ్రతకాలో తెలియదు, ఉన్న ఒక్క జత చిరిగిపోయినాయి, చలికి బాధ వేదన పడుతున్నానయ్యా. అప్పుడు అనుకున్నాడట, మా తల్లిదండ్రులు నన్ను ఎందుకు, అసలు నాకెందుకు ఈ బాధ, నా తల్లిదండ్రులకి వలన నాకెందుకు ఈ కష్టం. ఎందుకు మాట చెప్తున్నా అంటే, ఆయన పేరు ఒనేసిమ్. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుని చిత్తం అయితే ఒకసారి మా దగ్గరికి పిలిపిస్తాను నేను. ఒనేసిమ్ ఆయన పేరు. ఇప్పుడు ప్రజెంట్ అది ఏ ఏరియా అంటారంటే ఈసీఐఎల్ పక్కన ఉంటాడు, ఈసీఐఎల్ దగ్గరలో దమ్మాయిగూడ విలేజ్ ఆ ప్రాంతంలో ఉంటాడు. ఆయన పరిచయం చేస్తుంది, సేవ చేస్తాడు. అట్లాంటి పరిస్థితుల్లో దేవుడు అతనికి దొరికాడు. ఎందుకే మాట చెప్తున్నాంటే ప్రేమరా, బయట వాళ్ళు ఒక మాట అన్నారనుకో, బయట వాళ్ళు నన్ను నిందించి ఒక మాట అన్నారనుకో, కొంచెం ఓపిక పట్టచ్చు. కానీ ఇంటిలో వాళ్ళే దేవుని యందు విశ్వాసం ఉంచినందుకు, దేవుని మీద ఆధారపడినందుకు, ఇంటిలో సాక్షాత్తు ఇంటిలో అన్న తమ్ముడు తల్లి తండ్రి వాళ్ళే వెలివేస్తే మానసికంగా ఎటువంటి ఒత్తిడి ఉంటుంది, ఎటువంటి ఆందోళన ఉంటుంది, ఎటువంటి శ్రమ ఉంటుంది. బైబిల్ చెప్తుంది వీటన్నిటికీ మీరు సిద్ధపడాలని. పిల్లలు తల్లిదండ్రులను వెలివేస్తారు, పిల్లలు తల్లిదండ్రులను వెలివేసేటువంటి పరిస్థితి. ప్రియులారా, మొన్న ఒక పాస్టర్ గారు వచ్చారు నా దగ్గరికి, తిలక్ నగర్, మా ఎక్కడో దూరం కూడా చెప్తాను, తిలక్ నగర్ గురించి చెప్తున్నాను. లక్సవాణి ఒక అమ్మ ఉంటుంది, లక్సవాణి చాలాసార్లు మన దగ్గరకు వచ్చేది అప్పట్లో. ఆమె ఆ తర్వాత పెద్ద వయసు అయిపోయింది, ఆమె ఒక్కతే దేవుని నమ్ముకుంది. వాళ్ళ కూతురు కొడుకులు వాళ్ళు ఎవరు దేవుని నమ్ముకోలే. చివరికి ఆమెను తీసుకుపోయి ఒక అనాథాశ్రమంలో వేస్తే అక్కడే ఆమె చనిపోయింది. ఒక పాస్టర్ గారు ఆమె బతుకున్నప్పుడు ఆ చర్చికి పోయేది, దగ్గరలో ఉందని. ఆ పాస్టర్ గారు మొన్న వచ్చి, అన్న మీకు తెలుసో లేదో అవ్వ చనిపోయింది, ఎందుకు ఏం జరిగిందంటే, తిండి లేక దేవుని నమ్ముకున్నామని చెప్పేసి తీసుకుపోయి అనాథాశ్రమంలో పెట్టారు. చివరికి ఆమె గతించిపోయిందన్న. నాకు ఒక మాట నువ్వు చెప్పాల్సింది కదా పాస్టర్ గారు అని అడిగాను నేను. నా నిమిత్తము సహోదరులు సహోదరుని, ఇక్కడ నేనేమంటున్నానంటే, ఆ అనాథాశ్రమంలో ఉన్నటువంటి అవ్వ మానసిక స్థితి ఏంటిది, అనాథాశ్రమంలో ఉన్నటువంటి ఆ తల్లి యొక్క మానసిక వేదన, మానసిక హింస ఎలా ఉండి ఉంటుంది మనం ఆలోచన చేయవలసిన వారు వింటున్నాం. మానసికంగా హింసలు, మాటలు, వేదన, ఆవేదన అనేటువంటిది ఎదురవుతుంది అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెచ్చుకోండి. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషించబడుదురు అని చెప్పేసి స్పష్టంగా బైబిల్ తెలియజేస్తుంది. ప్రియమైన అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 17వ వచనంలో పేతురు యోహానులను వారు పిలిపించి, అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము 17వ వచనం త్వరగా, అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనను మాట్లాడకూడదని మనము వారిని బెదురు పెట్టవలెనని చెప్పుకొని. బెదిరించటం, ఎప్పుడన్నా దేవుని బిడ్డలను బెదిరించంగా చూసారా? నేను పొద్దున్న ఒక వీడియో చూశాను, మీ గ్రూప్లో పెడతా. ఒక పాస్టర్ గారు లోపల చర్చిలో ప్రార్థన చేసుకు, ఇట్లాగే కొద్దిమంది ఉన్నారు ప్రార్థన చేసుకుంటున్నారు. ఒక 20-30 మంది లోపలికి వచ్చారు. ఒకటే స్లోగన్, ఆయన భయపడిపోయి ఆయన కూడా స్లోగన్ చెప్తున్నాడు. ఇక పాస్టర్ గారు కూడా, ప్రాణం పోయినా కొడితే కొట్టించుకోండి, తిడితే తిట్టించుకోండి, కానీ దేవునికి విరోధమైనటువంటి దాన్ని హింస రాదు అనుకో, హింస వస్తుంది. బెదిరింపు మానసికమైనటువంటి హింస. నెంబర్ 1 ఏంటిది? మానసికంగా కృంగుదల కలగ చేస్తారు. రెండవది, ఎటువంటి హింసలు వస్తాయి? రెండవది శారీరక హింస. శారీరక హింస అంటే శరీరాన్ని గాయపరచడం, కొట్టడం, రాళ్ళు రువ్వడం, బంధించటం, సంకెళ్ళు వేయటం. చూడండి, ఇవన్నీ శారీరక. క్రీస్తు నిమిత్తము శారీరక హింస. శత్రువు మనకు శారీరక హింసను కూడా కలగ చేయటానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. చూడండి, అపొస్తలుల కార్యం 5వ అధ్యాయము 40వ వచనం. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి ఏం చేశారట?
అమ్మ చెప్పాలి, ఏం చేశారు? హల్లెలూయా, హల్లెలూయా. కొట్టించి యేసునామమును బట్టి వారిని విడుదల చేసిరి. మీలో ఎవరన్నా యేసుక్రీస్తు కొరకు దెబ్బలు తిన్నారా? ఎవరైనా యేసుక్రీస్తు కొరకు దెబ్బలు తిన్నారా? తినలే, కానీ వాళ్ళు తిన్నారు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తుంటే, అవసరమైతే యేసుక్రీస్తు కొరకు దెబ్బలు తినాల్సిన పరిస్థితి రెడీగా ఉండండి. కొట్టించి అపోస్తలులు పేతురు, యోహానులు ఆ యొక్క దేవాలయం దగ్గర కుంటి కుట్టివాడిని బాగు చేసినప్పుడు, ఆ యొక్క యెరూషలేము పట్టణం అంతా గలిబిలిగా ఉన్నప్పుడు వీళ్ళు తీసుకుపోయి వాళ్ళని బెదిరించాలనుకున్నప్పుడు స్పష్టంగా గమలీయేలైనటువంటి ఒక వ్యక్తి చెప్తాడు, అయ్యా మీరు వారి జోలికి పోమాకండి, అది దేవుని వలన అయితే మీరు దేవుణ్ణి ఎదుర్కోలేరు అంటాడు. కనుక వారు కొట్టి శారీరక హింస. ఆ తర్వాత 12వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం చదవండి. అపోస్తలుల కార్యములు. ఇక్కడ హేరోదు, ఈ తర్వాత ఈ శారీరక హింస కలగజేసే వాళ్ళకి దేవుడిచ్చే పనిష్మెంట్లు డిఫరెంట్ ఉంటాయి. చదవండి. దాదాపు అదే కాలమందు హేరోదు బాధ పెట్టుటకు, అమ్మా ఏం చేయాలనుకున్నాడు? రాజు అయిన హేరోదు ఆయన ఇంటెన్షన్ ఏంటిది? ఆయన ఉద్దేశం ఏంటిది? ఆయన ఆ యొక్క హృదయంలో ఉన్న ఆలోచన ఏంటిది? సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు, సంఘములో ఉన్న వారిని బాధ పెట్టుటకు. ఎవరు సంఘంలో ఉన్నవాళ్ళు? క్రైస్తవులను బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని తీసుకపోయేట 2 దెబ్బలు కొట్టి వదిలేస్తారు అనుకున్నారు కావచ్చు. కానీ కింద చదివితే యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఏమైంది? చంపించెను. క్రీస్తు కొరకు చనిపోయినటువంటి వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. యేసుక్రీస్తు కొరకు ప్రాణమును అర్పించినటువంటి వాడు. వీళ్ళు పోయి చనిపోయారు. మొన్న రీసెంట్గా అమెరికా ప్రెసిడెంట్ యొక్క స్నేహితుడు క్లర్క్ అనుకుంటా, సంథింగ్ ఒక అతను, మంచి 30 to 33 years వయసు కలిగినటువంటి వ్యక్తి, యూనివర్సిటీలో నుండి యవనస్తులతోటి క్రీస్తుని గురించి డిబేట్లు చేసేటువంటి వాడు. యూనివర్సిటీలో ఉన్నటువంటి యవనస్తులతోటి యేసుక్రీస్తు గురించి చార్లెస్ క్లర్క్ అనుకుంటా అతని పేరు, డిబేట్లు చేస్తూ వాళ్ళని దేవుళ్ళలోకి నడిపించేటువంటి వాడు. ఒకరోజు ఇట్లాగే డిబేట్, మొన్న రీసెంట్ 2 months 3 months అవుతుంది, 2 months ఇలాగే డిబేట్ చేస్తూ ఉంటే కుర్చీలో కూర్చొని మాట్లాడుతూ ఉంటే దూరం నుంచి ఒకటే షూట్, అక్కడికక్కడే చనిపోయాడు. సంఘమునకు శారీరక హింస. చూడండి, సాక్షాత్తు రాజే శ్రమ పెట్టాలని కోరుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి 16వ అధ్యాయం 23వ వచనంలో మనకు తెలుసు, పేతురు పౌలు శీలలని చాలా దెబ్బలు కొట్టి చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించారు. ఆయన వారిని లోపల చెరసాలలో వేసి, కాళ్లకు బొండలు వేసి, చేతులకు బేడీలు వేసి లోపటి చెరసాలలో ఉంచాడు. నా ప్రాముఖ్యమైన అంశము ఇది, ఊరక మీకు జస్ట్ అట్లా టచ్ చేసుకుంటే ప్రాముఖ్యమైన అంశం ముందున్నది. సో 2వ రకమైన హింస ఏంటి చెప్పండి? శారీరక హింస. మొదటిది ఏంటిది? మానసిక హింస. 2వది శారీరక హింస. 3వది చూడండి, సామాజిక హింస. ఏంటిది? సామాజిక హింస. సామాజిక హింస అంటే వెలివేయడం, బహిష్కరణ. మా గ్రామంలోనికి రావడానికి వీల్లేదు, మా కులంలో నుంచి వెలివేస్తున్నాం, అయ్యో మీరు అసహించుకోవటం. సామాజిక హింస వస్తుందా? సామాజిక హింస క్రైస్తవులకి ఖచ్చితంగా వస్తుంది. ప్రియమిత్రులారా చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయం 22వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయము 22వ వచనం. వాని తల్లిదండ్రులు భయపడి చెప్పిరి, ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవరైనాను ఒప్పుకొని ఎడల వాని సమాజ మందిరములో నుండి
వెలివేతుమని యూదులు అంతకు ముందు నిర్ణయించుకొని యుండిరి. అక్కడ ఒక పుట్టు గుడ్డివాడు ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళి వానికి ప్రార్థన చేసి, ఆ పుట్టు గుడ్డివాడు, కండ్లు లేనటువంటి వాడు, ఆ కండ్లు లేనటువంటి వానికి కండ్లను దేవుడు తీసుకొని వచ్చాడు. వాడు చూడటం ప్రారంభించాడు. చూడటం ప్రారంభిస్తే అక్కడున్నటువంటి పరిసయ్యులు, శాస్త్రులు వాళ్ళందరూ కలిసి యూదులు వాళ్ళ తల్లిదండ్రులు పట్టుకున్నారు. పుట్టిగుడ్డు వాడైన నీ కొడుకు వీడే కదా? అవును వీడే. మరి వాడు ఎట్లా చూస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభువారు బాగు చేశాడు, స్వస్థపరిచాడని చెబితే వెలివేయాలి. యేసుక్రీస్తు అని ఎవరైతే మాట్లాడతాడో, ఏసే దేవుడని, ఏసే మెస్సయ్య అని, ఏసే రక్షకుడని, ఏసే అనిత్యత్వం నుంచి దిగి వచ్చేటువంటి రక్షకుడని, దేవుడని, ఆ అదృశ్య దేవుని స్వరూపం యేసుక్రీస్తు ప్రభువారే అని ఎవడైతే ఒప్పుకుంటాడో వాళ్ళని వెలివేయాలి అని ఆల్రెడీ యూదులు డిసైడ్ చేసి చాటింపు వేయించారు. అరే, ఎవరైనా యేసు అనేటువంటి వ్యక్తిని క్రీస్తుని నమ్మి కానీ, క్రీస్తుని ఒప్పుకొని కానీ, రక్షకుడని కానీ, దేవుడని కానీ ఒప్పుకుంటే వాళ్ళని వెలివేస్తామని డిసైడ్ చేశారు. ఈ తల్లిదండ్రులు నాటి మీ కొడుకుని బాగు చేసింది ఎవరంటే, వాడికి కళ్ళు వచ్చినాయిగా వాడిని అడగండి, మాకు తెలియదు అన్నారు. ఎందుకు? వెలివేస్తాము. సమాజంలో నుంచి సమాజ మందిరములో నుండి మాలో నీకు పాలు లేదు, మా కులంలో పాలు లేదు, మా యొక్క మా వంశంలో నీకు పాలు లేదు, మా ఇంట్లో నీకు పాలు లేదు. నేను భీమారం పోయాను. ఇద్దరు నాకు కలిశారు, ఇద్దరు వ్యక్తులు. ఇదే వెలి అనేటువంటి సబ్జెక్ట్ గురించి మాట్లాడుతుంటే ఒక అతను అన్నాడు, నేను 25,000 కట్టి మా దాంట్లో చేరినా అన్నాడు. దండకు గట్టి. నేను అడిగా, ఎందుకు 25,000 దండకు కట్టినామన్నా అంటే, మా కులంలో చేరినా అన్నాడు. దండకు కట్టకపోతే చేర్చుకోరా అంటే, ఈయన దేవుడు నమ్ముకున్నాడు కాబట్టి దండకు కట్టాల్సి వచ్చిందట. మరి వాళ్ళు దేవుని వదిలిపెట్టు అంటే ఇంకొక 25,000 కడతావా అన్న. దేవుని వదిలిపెట్టు అని అంటే వాళ్ళు ఇంకొక 20,000-30,000 కడతావా అన్న. నీకేంటి దేవుడు నమ్ముకున్న నీకు కులం ఎక్కడదే? అనంగులైన ముఖం అంతా చిన్నగా పోయింది. ఆ పక్కన ఇంకొక వ్యక్తి ఉన్నాడు. అతను చెప్తున్నాడు, వాళ్ళది మంత్రి దగ్గర ఇటు పరిచర్యకి సేవకు వచ్చాడు. అన్న, మా ఊర్లో పెద్ద చెరువు ఉంది. మా కమ్యూనిటీ వాళ్ళు పాట పాడతారు దాన్ని సంవత్సరానికి ఒకసారి. ఆ ఇంటిలో ఆ ఊర్లో పెళ్ళి అయినటువంటి ప్రతి ఓనికి 30,000, దసరాకి 30,000 ఇస్తారు. పాట పాడి ప్రతి ఒక్కరికి 30,000 ఇస్తారు. నేను దేవుని నమ్ముకున్నందుకు నాకు ఈలే. నేను ఒకటే చెప్పిన, నీ 30,000 వద్దు, నీ దాంట్లో కలుసుడు వద్దు అని చెప్పేసి నీతో వచ్చేసిన అన్న, నేను నీతోటి కలవనని చెప్పేసిన అన్నాను. ఎన్ని సంవత్సరాలు అయితే నువ్వు దేవుని నమ్ముకొని? దగ్గర ఒక 20 సంవత్సరాలు అవుతుందన్న. అరే బాబు, 20 × 30,000 ఎంత పోగొట్టుకున్నావు కదా. యేసు దొరికాడన్నా, యేసు దొరికాడు, రక్షణ దొరికింది. వెలివేస్తారు. వాళ్ళు వెలివేయడం కాదు, నేనే వెలివేస్తున్నా పో, నాకు దేవుని కొరకు అని చెప్పాలన్నా. సో సామాజిక హింస మన TV9లో కూడా నేను ఒకసారి చూశాను. ఇళ్ల ముందు కంచేశారు. ఇష్టం వచ్చిన దేవుడిని నమ్ముకునేటువంటి హక్కు కూడా లేదా జనాలకి ఈ దేశంలో? ప్రియరా, వెలివేతలకు భయపడేటువంటి వారముగా ఉండకూడదు మనం. చూడండి, సమాజ మందిరంలోంచి వెలివేస్తామని చెప్పేసి యోహాను సువార్త 34 వచ్చిన చదవండి ఒకసారి. 9:34. అందుకు వారు, పాపివయ్యి పుట్టినవాడవు చెప్పి వెలివేసిరి. ఎవడిడా గుడ్డోడే. కింద చదివితే వీళ్ళందరూ కలిసి ఆయన దొరికించుకుంటారు. పోయి, నిన్ను స్వస్థపరిచిన వ్యక్తి ఎవరు? నిన్ను స్వస్థపరిచిన వ్యక్తి ఎవరు అంటే, ఆయన ఎవరో నాకు తెలియదు కానీ ఆయన మాత్రము గొప్పవాడు, ఆయన మాత్రము దేవుడై ఉండాలి, ఆయన మహిమ కలిగినటువంటి వాడై ఉండాలి అంటాడు. అంటే వీళ్ళు ఒప్పుకోరు. అరే బాబు, పుట్టి గుడ్డివాడిని కన్నులు గరిచిన వాడు దేవుడు కాకపోతే ఇంకెవరయ్యా అని చెప్పేసి అద్భుతంగా ఆ యొక్క గుడ్డివాడు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? అందుకు వారు, నువ్వు పాపి మాకు చెప్తావా? మేము యూదులము, పరిసయ్యులము, ధర్మశాస్త్రోపదేశకులము, శాస్త్రులం, మాకునే చెప్తావా అని చెప్పి వానిని వెలివేసిరి అని రాయబడింది. ఏం చేశారట? వెలివేసిరి.
ఇక్కడ ఒక అద్భుతమైన మాట ఉందండి. నేను చదివితే రాత్రి నాకు అనిపించింది, ప్రభువా 35 వచ్చిన చదవండి. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని, జాగ్రత్త, వానిని కనుగొని వాని దేవుని కుమారులు ఎందుకు విశ్వాసం ఉంచితివా అని అడిగాను. జాగ్రత్తగా వినండి, మనకు కావాల్సింది ఒకటే. ఆ గుడ్డి వాణిని యూదులు సమాజపు వారు వెలివేశారు అని యేసు విని ఎక్కడికి వచ్చాడు? ఇది కాదు, 35వ వచనం. యేసు విని వానిని కనుగొని. ఎవరు కనుక్కున్నాడు? గుడ్డివాణిని. అంటే చూపొచ్చింది ఇప్పుడు. అరే వెలివేస్తే వెలివేశారు బై, యేసయ్య వచ్చాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ లోకము వెలివేసింది కానీ వెలివేశారు అని తెలుసుకొని యేసు ఆ వాని దగ్గరకు వచ్చాడు. యేసు, అయ్యో నా బిడ్డను వెలివేశారని చెప్పి నిన్ను కూడా లోకంలో నీ కులం కానీ, నీ ప్రాంతం కానీ, నీ వర్గం కానీ, నీ వాడ కానీ వెలివేస్తే నువ్వు బాధపడమాకు, నీ దగ్గరికి యేసయ్య వస్తున్నాడు. యేసు తెలుసుకొని వాని దగ్గరకు వచ్చి వాణ్ణి కలుసుకున్నాడట యేసయ్య. వెలివేయకపోతే వచ్చేవాడు కాదేమో. ఆ అందుకే హింసలు ప్రియులారా, మనం జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన వారం అయించున్నాం. సో మనము 3 రకాల హింసల గురించి మనం చూసాం. క్రైస్తవులకి ఎన్ని రకాల హింసలు వస్తాయి? అన్ని మిగతా హింసలన్నీ కూడా వీటిలో యాడ్ అయి ఉంటాయి. మొదటిది మానసిక హింస, శారీరక హింస, సామాజిక హింస. సో వీటన్నిటికీ మనం రెడీగా ఉన్నామా? రైట్. ఇప్పుడు అసలైన క్రైస్తవుడు బయటకు వస్తాడు. ఈ హింసలు ఎదురైనప్పుడు, ఈ యొక్క పరిస్థితుల్లో, ఈ యొక్క కష్టాలలో, ఈ యొక్క శ్రమలలో ఒక నిజమైన క్రైస్తవుని యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి, వాడిని ఎలా గుర్తించాలి, ఎలా యాక్ట్ చేస్తాడు, వాడు ఎలా ప్రవర్తిస్తాడు, ఎలా ప్రవర్తించమని బైబిల్ చెప్తుంది. నీకు శ్రమ వచ్చినప్పుడు, నీ కష్టం, ఒక శత్రువు నిన్ను నిందించినప్పుడు, ఒక శత్రువు నీకు గాయపరిచినప్పుడు, ఒక శత్రువు నిన్ను వెలివేసినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉండాలి, ఒక నిజమైన క్రైస్తవుని యొక్క బిహేవియర్ ఎలా ఉండాలి? చూడండి ఏం చెప్తుంది. మనం చదువుకున్నటువంటి మూలవాక్యం మళ్ళీ చదవండి. 14 వచ్చిన రోమీయులకు రాసిన పత్రిక 12:14. మిమ్మును హింసించు వారిని చాలు ఏం చేయాలి? నిజమైన క్రైస్తవుడు మన శత్రువుల ఎడల ఎటువంటి భావాన్ని కలిగి ఉంటాడు? దీవించండి. ఎవరిని దీవించాలి? హింసించేటువంటి వాడిని, మానసికంగా బాధ పెట్టిన వాడిని, శారీరకంగా బాధ పెట్టిన వాడిని, సామాజికంగా వెలివేసేటువంటి వాడిని ఏం చేయాలి? దీవించండి. అవుతుందా మనతోటి? ఆ స్టేజ్కి ఎదగాలి మనం. క్రైస్తవునిగా క్రైస్తవ రూపాంతరము చూడండి. దేవుని రూపంలోనికి మారాలి. ఒక క్రైస్తవునిగా నువ్వు అల్టిమేట్గా ఎక్కడికి రావాలంటే, ఇది బేసిక్ పాయింట్. ఇది ఇంకా 2 పాయింట్లు ఉన్నాయి, ఘోరంగా ఉంటాయి, చెప్తా. దీవించండి. దీవించటం ఎక్కడన్నా? వాడి ముఖమే చూడను నేను. తను తిట్టాడు కాబట్టి వాడి ముఖమే చూడను నేను. ఇక మళ్ళీ నువ్వు దీవించమని చెప్తున్నావేంటి? అరే ఏం కాదులే, ఒక మాట అన్నాడు, నో, అరే ఏం కాదులే అబ్బా, ఏమవుతుంది అబ్బా, అస్సలు వాళ్ళ ఇంటికి నేను ప్రార్థన కూడా రనుకో. దీవించండి. శత్రువుల ఎడల, మనలను శత్రువులుగా అనుకునేటువంటి వారి ఎడల నిజమైన క్రైస్తవులు, అంటే యేసుక్రీస్తు మనసు కలిగిన మనం ఎలా ఉండాలంటే, వాళ్ళని మనము దీవించే వారముగా. చూడండి బైబిల్ చెప్తుంది. స్తోత్రం, హల్లెలూయా. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 44వ వచనం. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 44వ వచనం. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నమాట, నేను మీతో చెప్పునదేమనగా
కుమారులై ఉండునట్లు ప్రేమించుడి, ప్రార్థన చేయండి. ప్రార్థనలు ఏమని చేస్తావు? ప్రభా వాడు నాశనం అయిపోవాలి, ప్రభా నన్ను కొట్టాడు, ప్రభా నన్ను తిట్టాడు, ప్రభా అంతేనా? ఒక ఆమె ఏడుస్తుంది, వాళ్ళ కొడుకు చచ్చిపోయాడని. ఇంతకుముందు కూడా చెప్పినట్టు ఏడుస్తుంది బాగా దుఃఖంతో. ఏసయ్యా నాకు ఒక్కగానొక్క కొడుకుని తీసుకుపోయావు ఏసయ్యా, పక్కింటి ఆమెకి 2 కొడుకులు ఉన్నారు ఏసయ్యా. ఏం చెప్తున్నాడు ఇక్కడ దేవుడు? మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఇది కష్టంగా ఉంటుంది, కానీ నువ్వు నిజంగా నీ శత్రువు మీద పగ తీర్చుకోవాలంటే ఈ పనులు చేయండి. ఎందుకో నేను మీకు లాస్ట్లో చెప్తా సూత్రం, లాస్ట్లో సూత్రం చెప్తా. మీ శత్రువులను ప్రేమించండి. ఎందుకు ప్రేమించాలి? మిమ్మును హింసించు వారిని 3 రకాలు: తిట్టిన వాళ్ళని, గాయపరిచిన వాళ్ళని, వెలివేసిన వారిని, నిన్ను దూరంగా పెట్టిన వారిని, నిన్ను అసహించుకున్న వారిని, వారి కొరకు ప్రార్థనలో ఏం చేస్తావు? మేము మీ కొరకు ప్రార్థన ఏమని చేస్తాం? ప్రభు వాళ్ళని ఆశీర్వదించు, వాళ్ళని దీవించు, వాళ్ళ కష్టం ఉంది కష్టం తొలగించు. తిట్టమంటే తిడతామన్నా, దీవించమంటే మాత్రం దీవించం. 2 మాటలు అనమంటే ఇంకో 2 మాటలు అంటామన్నా, బ్రహ్మాండంగా అంటాం. నువ్వు కొత్తది చెప్తున్నావు ఏంటి? మేము ఎప్పటివరకు చేయనటువంటి దాన్ని కొత్త దాన్ని తీసుకొచ్చి మాకు బోధిస్తున్నావు. నువ్వు దీవించండి. చూడండి లూకా శుభవార్త 23వ అధ్యాయము 34వ వచనం. లూకా శుభవార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు, తండ్రి మీరేమి చేయించున్నారో వీరెరుగురు కనుక. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు ఈ మాట? శిలువ మీద. ఆయన కండిషన్ ఎట్లుంది? అప్పటికి అన్నీ అయిపోయినాయి, మాటలు అయిపోయినాయి, తిట్టడం అయిపోయింది, గాయపరచడం అయిపోయింది, కొట్టడం అయిపోయింది, ఉమ్మి వేయటం అయిపోయింది, గడ్డం పెరికటం అయిపోయింది, హేళన చేయటం అయిపోయింది. అన్ని అల్టిమేట్ లాస్ట్ మినిట్లో ఉన్నాడు. లాస్ట్ మినిట్లో చివరికి భూమి మీద లేడు, శిలువ మీద ఉన్నాడు. తండ్రి వీరేమి చేయించున్నారు వీరెరుగరు గనక వీరిని క్షమించు. నువ్వు కూడా ఏం గుర్తుపెట్టుకోవాలంటే, నిజంగా వానికి క్రీస్తు అర్థమైతే నిన్ను శపించడం, నిజంగా వానికి క్రీస్తు అర్థమైతే నిన్ను దూషించడం, నిజంగా వానికి క్రీస్తు అర్థమైతే నిన్ను కొట్టడం, నిజంగా వానికి దేవుడు అర్థమైతే, దేవుడు తెలిస్తే, నిజమైన దేవుడు అర్థమైతే నిన్ను వెలివేయడం. వానికి తెలియక, వానికి అర్థము గాక, వానికి అవగాహన లేక నిన్ను వెలివేస్తున్నాడు, నిన్ను తిడుతున్నాడు, నిన్ను దూషిస్తున్నాడు. కనుక నువ్వేం చేయాలంటే వారిని క్షమించి వారిని దీవించాలి. ప్రభా నన్ను తిట్టాడు, మంచిదే ప్రభా, వాళ్ళని బాగు చేయి, వాళ్ళని ఆశీర్వదించు, వాళ్ళని వాళ్ళ మంచిగా చూడు. చూడండి ఇంకో మాట నేను మీకు చూపిస్తాను. చూడండి అపోస్తల కార్యం 7వ అధ్యాయము 57వ వచనంలో ఒక వ్యక్తి గురించి నేను మీ దృష్టికి తీసుకొస్తాను. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 57వ వచనం. అప్పుడు వారు కేకలు వేసి చెవులు మూసుకొని పడి వెళ్ళగొట్టి చంపిరి. ఈయన పేరు స్టెఫను. స్టెఫను ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకున్నటువంటి వాడు. క్రీస్తు కొరకు మొట్టమొదటి హతసాక్షి చరిత్రలో, క్రైస్తవ చరిత్రలో క్రీస్తు కొరకు మొట్టమొదటి హతసాక్షి. అక్కడుంటే పరిచయులకి వాళ్ళందరికీ దేవుని యొక్క వాక్యం ప్రకటించాడు. యేసును గురించి చెప్పాడు. అయ్యా ఆ మెస్సయ్య యేసేరా బాబు, మీరు ధర్మశాస్త్రము మీరు పొందుకున్నారు కానీ ధర్మశాస్త్రం మీకు అర్థం కాలేదు అన్నాడు. 56వ వచనంలో మాట ఉంటుంది. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి స్టెఫనును పట్టుకొని ఊరి చివరికి బయటకు గుంజకపోయి వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి, బతికే ఉన్నాడు, చచ్చిపోయిన వాడికి రాళ్ళు కొడతలేరు, రాళ్ళు రువ్వి రాళ్లతో కొట్టి ప్రాణం పోయేంత వరకు కొట్టి కొట్టి తలకి చేతి, ఒక చిన్న రాయి తగిలితేనే, ఒక చిన్న ఎదురు రాయి తగిలితేనే
చనిపోయిన దాకా రాళ్లతో కొట్టారు. అయినా అతను చూడండి ఏం చేస్తున్నాడు, ప్రభువును గురించి మర్ర పెట్టుచు ఆయనకు వాళ్ళు రాళ్ళతో కొడుతుంటే చుట్టూ రాళ్ళు వచ్చి పైన పడుతుంటే మోకాళ్ళుని కింద కంటిన్యూషన్ అసలు మోకాళ్ళుని 60 వచనం స్పష్టంగా ఉంటుంది. ప్రభువా వారి మీద, ఎవరి మీద? రాళ్ళు వేస్తున్న వారి మీద, ప్రభువా ఈ రాళ్ళు వేస్తున్న వారి మీద ఈ పాపము మోపకుమని చిన్నగా పెద్ద శబ్దముతో ఎలుగెత్తి కేక వేస్తూ, ప్రభువా వీళ్ళని క్షమించు, ప్రభువా వీళ్ళ మీద ఈ పాపం మోపకు, నన్ను కొడుతున్నారు, నన్ను చంపుతున్నారు, నన్ను దూషిస్తున్నారు, అయినా కూడా ప్రభువా వీళ్ళని క్షమించు, వీళ్ళ మీద ఈ పాపం మోపమాకు. దీవించండి. ఒక మాట అంటే రోషం తన్నుకొని వచ్చేస్తుంది మనకి, కోపం తట్టుకొని లోపల నుంచి మాటలు పడతలేము. వాడంటే నేను ఎందుకు పడాలి, నేను తిరిగి 10 అంట. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడన్నా ఎవరితోటన్నా తిరిగి దూషింపబడి బదులు దూషింపలేదు, హింసింపబడి వారి కొరకు ప్రార్థన చేశాడని బైబిల్ తెలియజేస్తుంది. మానసికంగా, శారీరకంగా, సామాజికంగా నువ్వు సిద్ధంగా ఉండాలి. దేనికి? అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. దర్శనం ఉంది. ఏం దర్శనం ఉంది? కుప్పొచ్చి పడింది, మూటొచ్చి ఇంట్లో ముందు ఆగింది. దర్శనం అదేనా? ఒక పెద్ద మూట వచ్చి మా గేటు ముందు ఆగింది, ఒక కారు వచ్చి ఆగింది, కారులోంచి ఒకటి దిగి మూటిచ్చిపోయాడు. ఇదే దర్శనం. ఏంటి దర్శనము? శ్రమలు అనుభవించడానికి దర్శనం ఉందట. స్టెఫను రాళ్లతో కొడుతూ ఉంటే, ప్రాణం పోతూ ఉంటే మోకరించి, ప్రభువా వీరి మీద ఈ పాపము మోపకుము. మనమైతే వీడు ఖచ్చితంగా చచ్చిపోవాల్సిందే ప్రభువా, వీడు కాళ్ళు పడిపోవాల్సిందే ప్రభువా, వీడు చెయ్యి పడిపోవాల్సిందే ప్రభువా, వీడు నాశనం అయిపోవాల్సిందే ప్రభు. దీవించండి కానీ శపించొద్దు, దీవించుడి కానీ శపించకూడదు, శపించొద్దు. సో హింసలలో, శ్రమలలో, శత్రువుల విషయంలో, మనల్ని శత్రువులుగా భావించే వారి విషయంలో నువ్వు నేను ఎలాంటి గుణము కలిగి, క్రైస్తవులమైన మనం ఎలాంటి రెస్పాన్స్, ప్రవర్తన కలిగి ఉండాలంటే వాళ్ళని మనము దీవించే వారముగా ఉండాలి. నెంబర్ 1 దీవించే వారముగా ఉండాలి. తర్వాత రండి, ప్రతికీడు చేయవద్దు అంటే ఏంటిది? చూడండి, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం. రోమిలకు రాసిన పత్రిక, కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయవద్దు, గూర్చి ఉండుడే. కీడుకు ప్రతి కీడు చేయొద్దు అంటే కంటికి కన్ను, పంటికి పన్ను, ముళ్ళుకు ముళ్ళు కాదు మన సిద్ధాంతం. అర్థమవుతుందా? కీడుకు, వాడు కీడు చేశాడు కాబట్టి నేను కూడా చేస్తాను. వాడు ఒక మాట అన్నాడు కాబట్టి నేను 4 మాటలు అంటా. ఒక దెబ్బ కొట్టాడు కాబట్టి నేను 4 దెబ్బలు కొడతా. కీడుకు ప్రతి కీడు ఎవడికి చేయొద్దు. నీకు కీడు చేశాడు, నీకు హాని చేశాడు, నీకు చెడును కలగ చేశాడు, నీకు నష్టం చేశాడు, కానీ నువ్వు మాత్రం తిరిగి మరలా అదే నష్టం వానికి చేయకూడదు, తిరిగి అదే కీడు వానికి చేయకూడదు. రా మనం జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన వారం అంటున్నాం. మీకు ఒక స్టోరీ మీకు నేను చెప్తా, జాగ్రత్తగా రండి. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయంలో సౌలు, రాజైన సౌలు, దావీదు అని 2 ఉంటారు. మనందరికీ తెలిసేటువంటి విషయమే. వీళ్ళిద్దరు ఒకరికొకరికి ఏమవుతారమ్మా? అయ్యా ఏమవుతారు అంటే బంధుత్వమా లేకపోతే సొంత మామాళ్ళేనా? సౌలు గారి కూతుర్ని దావీదు గారు చేసుకున్నాడు. దావీదుకి సౌలు గారు పిల్లనిచ్చిన మామ. మామ అంటే మేనమామ, చుట్టూ ఏలిడిచిన మామ కాదు, సొంత అల్లుడు. రైట్ రండి, 18వ అధ్యాయం 11వ వచనం.
ఆ, ఆ, ఉండగా ఆ, పొడిచి బిగించుదు అనుకొని విసిరేను. అయితే తగలకుండా 2 మార్లు తప్పించుకున్నాడట. ఎవరిని చంపుదాం అనుకున్నాడు సౌలు గారు? దావీదుని. పక్కన ఈట ఉంది, మహారాజు గారు కదా ఈట ఉంది. దావీదుని పొడిస్తే ఈటే దించుతా అనుకున్నాడు లోపలికి. బిగించి గోడకు బిగిస్తుంటే దావీదు లోపల నుంచి పోయి బయటకు వస్తే దాన్ని గోడలో కూర్చుదామని చూశాడు ఆయన. అసలుకి మంచి హాలీవుడ్ డైరెక్టర్లు ఎవరైనా ఈ సినిమా తీస్తే భయంకరమైనటువంటి పైసలు వస్తాయి. ఎంత రాజకీయం ఉంటుంది అంటే అంత రాజకీయం ఉంటుంది ఇక్కడ. బిగించి గోడకు దించుతా అనుకున్నాడు. 2 సార్లు ప్రయత్నం చేశాడు. 2 సార్లు దావీదు తప్పించుకున్నాడు. చూడండి 10వ వచనం కూడా మీరు చదవ, 19వ అధ్యాయం 10వ వచనం. సౌలు ఒకే దెబ్బతో పొడుచుదునన్న తాత్పర్యము కలిగి ఈట విసిరెను. ఈట నాటగా పారిపోయింది. ఇది 3వసారి. సౌలు గారు ఇంటెన్షన్ చూడండి, అక్కడ రాయబడింది ఇంటెన్షన్. ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుస్తా, ఒక్క దెబ్బకు చంపేస్తా దావీదు, ఈట విసిరిండు అనమాట. మళ్ళీ దావీదు తప్పించుకున్నాడు. మీరు ఒక అద్భుతమైన విషయం, నేను అసలు ఎందుకు సౌలుకి ఈ యొక్క మనసు ఎందుకు వచ్చింది అని ఆలోచన చేస్తే, అరే సొంత అల్లుని చంపుకునేటువంటి ఆలోచన ఎందుకయ్యా? భయంకరమైన విషయం ఏంటో తెలుసా? ఒక దురాత్మ సౌలు మీదకి వస్తుంది. ఈ దురాత్మ ఎప్పుడైతే సౌలు మీదకి వస్తుందో అప్పుడు ఏంటి తీసుకొని బయలుదేరుతున్నాడు. మీరు చక్కగా 9వ వచనం చదవండి. దురాత్మ సౌలు మీదకి వచ్చాను. సౌలు మీదకి వచ్చింది అంటే ఏంటిది? ఈ చెడు ఆత్మ, నీకు మళ్ళా చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, ఒకరికి కీడు చేయాలని నీ మనసులోకి వస్తుందంటే, ఒకరికి చెడు తలంచాలి, ఒకరికి కీడు తలపెట్టాలని నా మనసులోకి వస్తుందంటే, నన్ను ఎవరు లీడ్ చేస్తున్నట్టు, ఎవరు నడిపిస్తున్నట్టు? గుర్తుపెట్టుకోండి, దురాత్మ నా మీద ఉంటే నేను మీకు కీడు చేయాలని చూస్తా. దేవుని ఆత్మ ఉంటే మేలు చేయాలని చూస్తా. చూడండి ప్రేమికులారా, 3 సార్లు సౌలు గారు దావీదును చంపాలని ప్రయత్నం చేశాడు, పొడిచాడు. నువ్వు నేనైతే సౌలుని ఏం చేయాలనుకుంటా? 3 సార్లు స్పాట్ పెట్టాడు, అటాక్ జరిగింది. 3 సార్లు తప్పించుకున్నాడు. తర్వాత దావీదు, చాలా స్టోరీ ఉంటుంది. దావీదు పారిపోయి ఊరోలు పెట్టి పారిపోతాడు. జాగ్రత్తగా రండి. పారిపోయి 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 6వ వచనంలో అద్భుతంగా పారిపోయి ఒక గుహలో దాక్కుంటాడు. దావీదు గారు గుహలో దాక్కుని ఉంటాడు. కనుక నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను బట్టి సంపను అని తన జనులతో చెప్పాను. జాగ్రత్తగా వినండి. ఇదిగో ఫలానా అరణ్యంలో ఉన్నాడు దావీదు అని తెలియగానే ఒక 3,000 మందిని తీసుకొని సౌలు గారు ప్రయాణమై బయలుదేరి ఎతికారు ఎక్కడ దొరకలే. వీళ్ళ గుహలో లోపల దాక్కుని ఉన్నారు. చూడండి అసలుకి ఎంత అద్భుతంగా ఉందో. గుహలో లోపల దాక్కుని ఉంటే బయట ఎదురుగా సౌలు అక్కడ కూర్చొని ఉన్నాడు. వెనక నుంచి వీళ్ళు దావీదు యొక్క సమాజం వాళ్ళందరూ ఈ రోజు దేవుడు నిజముగా నీ శత్రువు నీకు అప్పగించాడు, వెనక నుంచి చంపు, సౌలును చంపు అని పక్కన వాళ్ళందరూ ప్రేరేపిస్తున్నారు దావీదుని. దావీదు ఒక మాట అంటాడు, యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువును నేను కీడుకు ప్రతి కీడు చేయవద్దు. నువ్వు నిజంగా క్రైస్తవునివి, దేవుని నమ్మినటువంటి వాడవు, దేవుని మనస్సు, దేవుని ప్రేమ, దేవుని యొక్క గుణము, వాడు నాకు కీడు చేశాడు, వాడు దెబ్బ కొట్టాడు, వాడిని 2 కొట్టాల్సిందే. చేయకూడదు ప్రియమైన బిడ్డలారా. కీడుకు ఒకరోజు నా లైఫ్లో జరిగిన సంఘటన.
అంతకుముందు నేను బాగా కోపం ఉండేది నాకు తెలిసినంతవరకు ఇప్పుడు చాలా తగ్గించుకున్నాను నేను. ఎంత కోపం అంటే ఒక అతను నన్ను ఘోరంగా అవమానించాడు, తిట్టాడు. ఇక పలకటానికి వీలు లేని భాషలో తిట్టాడు. మేమందరం అట్లా కూర్చున్నాం మాట్లాడటానికి. సడన్గా వచ్చి ఆ షర్ట్ పట్టుకున్నాడు. మాట్లాడుతూ టక్కున షర్ట్ పట్టుకున్నాడు. నాకు ఆ రోజున్న కోపానికి నేను కూడా ఆయన మీద పుట్టాను. పుట్టిన తర్వాత నాకు వెంటనే 10 నిమిషాల తర్వాత అనిపించింది, ప్రభువా ఎందుకు ఇంత మూర్ఖంగా ఆలోచన చేసిన. వెంటనే నేనే పోయి, అన్న సారీ క్షమించండి, మీ మీద నేను చేసుకున్నానని చెప్పేసి చెప్పాను. అతను కూడా సారీ అన్నాడు. వెంటనే అక్కడి నుంచి బయటికి వెళ్ళకముందే సమాధానపడి మమ్మల్ని క్షమించండి, ఒకరికొకరు క్షమాపణ కోరుకున్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ప్రేమిలరా, తరచు మన శరీరము, మన మనస్సు, మన హృదయం పక్కనటువంటి వాళ్ళ ప్రేరేపణ, ఇక వాడు దొరికాడు, సౌలు దొరికాడు ఏసే నీ, ఇంకా మళ్ళీ ఎటువంటి స్టేట్మెంట్ తెలుసా, నేడు యెహోవా నీ శత్రువుని నీ చేతికి అప్పగించాడు, సంపు. దావీదు గారి స్టేట్మెంట్ చూడు, నా ప్రభువు ఆయన, నా రాజు ఆయన, అతను నేను సంపను. నిన్ను చంపడానికి వచ్చాడు కదా, ఎక్కడ దాకా ఆయన చంపడానికి వస్తే వచ్చాడు, నేను మాత్రం సంపను. వస్త్రం కోసుకున్నాడు. వస్త్రం కోసినందుకే మస్తు బాధపడ్డాడు దావీదు. ఒక అభిషిక్తుని యొక్క వస్త్రాన్ని నేను కోసాను అని. అభిషిక్తుడు లేదు, బిభిషిక్తుడు లేడు. మనం అందలుచుకుంటే ఏదైనా అంటమే మనం. తప్పు ప్రియని బిడ్డలారా. వెంటనే కొంచెం దూరం పోయిన తర్వాత దావీదు పిలిచి సౌలుని, మీరు అదంతా చదువుకోండి, ఎంత అద్భుతంగా మాట్లాడుతూ వొకాబులరీ ఎట్లుంటుందో తెలుసా దావీద్ది. నా రాజా, ఇశ్రాయేలు రాజు మిన్నల్లినైనా నన్ను చంపడానికి ఇక్కడ దాకా వస్తాడా? అసలు ఆ పదాలు చదువుతుంటే ఇక మన నోట్లోంచి వచ్చే పదాలు మామూలు పదాలు కాదు. ఇక చంపడానికి ఇశ్రాయేలు రాజు, ఇంత గొప్పవాడవైన నీవు మిన్నల్లినైనా నా గురించి ఇక్కడ దాకా వచ్చావా? నేను ఏం హాని చేసినా నా వల్ల నీకు ఏ హాని జరగదు ప్రభువు, నా రాజా, నా ఏలిన వాడా అనే మాటలు తప్పితే వేరే మాటలు మాట్లాడాడు దావీదు. ఆ తర్వాత దూరంగా పోయిన తర్వాత, ఇదిగో ఈ వస్త్రం నీదే కదా, దేవుడు నాకు ఈరోజు నిన్ను అప్పగించాడు, కానీ నేను నీకు కీడు చేయ ఉద్దేశించాలంటే సౌలు గారు ఏడిచాడు. 16వ వచనంలో ఏడుస్తాడు, సౌలు దావీదా నాయనా ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి నీకు దొరికినా చంపలేదు, నాకు దొరికితే మాత్రం మొక్కలు చేసేటోండి నిన్ను, కానీ నేను నీకు దొరికాను, నువ్వు నన్ను చంపలే. కీడుకు ప్రతి కీడు చేయొద్దు, మాటకి మాట చెప్పొద్దు, చెడుకు చెడు చేయొద్దు, వడ్డీతో సాయిస్తా అని చెప్పేసి అన్నమాకండి, క్షమించండి, కీడుకు ప్రతి కీడు చేయదు. మళ్ళీ రెండోసారి కూడా దొరుకుతాడు. రెండోసారి కూడా సైన్యాన్ని తీసుకొని వచ్చి ఆ అరణ్యంలో పడుకున్నప్పుడు దావీదు చూడండి, అభిషేక్ 26వ అధ్యాయం 8వ వచ్చింది చదవండి. 26వ అధ్యాయం 8వ వచ్చింది త్వరగా. అప్పుడు అభిషేక్ ఈ దినమున అప్పగించెను, నీ చిత్తమైతే ఆ ఈటతో ఒక్క పోటు పొడిచి నాటివేతును ఒక్క దెబ్బతో పరిష్కారం చేతునని అనగా, అభిషేక్ వీళ్ళందరూ దావీదు టీం, యోవాబు వీళ్ళంతా దావీదు టీం. సౌలు వచ్చాడు, దిగాడు. ఒక 3000 మంది ఉన్నారు అక్కడ. వాళ్ళ సైన్యాధ్యక్షుడు, అతని పేరు అబ్నేర్ అనే ఏదో ఉంటుంది, అబ్నేర్. వీళ్ళందరూ ఉంటారు. సౌలు గారు నిద్రపోతూ ఉంటాడు. పక్కన ఈట ఉంటుంది, నీళ్ళ బుడ్డి ఉంటుంది, వాటర్ బాటిల్ ఉంటుంది తలకాడ. దావీదు అభిషేక్ ఇద్దరు రాత్రిపూట దిగి ఆ యొక్క పాలెంలోనికి, ఆ క్యాంపులోకి వెళ్తారు. వెళ్ళి మెల్లగా సౌలు పడక దగ్గరికి పోతారు. సౌలు నిద్రపోతూ ఉంటాడు. అభిషేక్ అంటుంటాడు దావీదుతో, అయ్యా నువ్వు అను, ఇక్కడే సౌలు ఈటే పక్కన పెట్టుంది ఈటే, ఈ ఈటతో తీసుకొని ఒక్క భూమిలోకి దించుతాయి అంతే, ఒక్క దెబ్బతో పరిష్కారం అయిపోతుంది. మనం అడుగులు పట్టుకొని తిరగటం ఏంది? కొండలు పట్టుకొని అడుగులు పట్టుకొని తిండి తిప్పలు లేకుండా, ఇల్లు వాకిలు లేకుండా, భార్య పిల్లలు లేకుండా ఎక్కడంటే అక్కడ బతకడం ఏంటి? ఈ ముసలోని వేసేస్తా అన్నాడు. ఒక్క దెబ్బతో పరిష్కారం చేస్తానంటే దావీదు ఒప్పుకోలే. యెహోవా చేత అభిషేకించిన వానిని ముట్టుటకు నేను ఒప్పుకోనని
ఆ ఈట ఆ నీళ్ల బుడ్డ తీసుకొని దూరంగా పోతాడు, పోయి అక్కడి నుంచి పిలుస్తాడు. ఆ యొక్క సైన్యాధ్యక్షుడిని ఘోరంగా తిడతాడు, నువ్వు మనిషివేనారా, ఇశ్రాయేలు రాజునకు నువ్వు కాపలి కాయలేకపోయావు. ఒకడు రాజుకు దగ్గరకు వచ్చాడు, నువ్వేం చేస్తావు, ఏం కాపలా కాస్తున్నావు నువ్వు అని వాడిని తిట్టి సౌలు గారితోటి, అయ్యా ఎందుకు నన్ను వెతుకుతున్నావు, నా వలన నీకు రాదు, ఏ కష్టం రాదు, ఏ అపాయం రాదు, నన్ను అర్థం చేసుకొని మళ్ళా అంటాడు. మళ్ళా ఏడుస్తాడు సౌలు గారు, దావీదా ఇది నీ స్వరమే కదా. మీరు దాన్ని చదవండి, అసలు చాలా అద్భుతంగా ఉంటుంది ఆ యొక్క కాన్వర్జేషన్ అంతా. నా కుమారుడా అని పిలుస్తాడు. కీడుకు ప్రతి కీడు చేయవద్దు. శత్రువుల విషయంలో ఎలాంటి యాటిట్యూడ్ కలిగి ఉండాలి, మనం ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి? మొదటిది దీవించాలి. దీవించడం ఏముంది లేదా, నోటి మాట కదా దీవించడం అంటాం. రెండవది రియాక్షన్ ఉండకూడదు, వాళ్ళకి తిరిగి ప్రతి కీడు చేయకూడదు. మూడవది నేను చెప్తా, ముగిస్తా, ఇది కొంచెము కష్టతరమైనటువంటిది. అన్న తిట్టొద్దన్నావు, తిట్టం. వాళ్ళ గురించి ఏమి చేయొద్దన్నావు, చెయ్యం. ఇదేందన్న భోజనం పెట్టమంటావు ఏంటన్న ఇంటికి పిలిచి? నేను అంటలే, బైబిల్ చెప్తాను. శత్రువులకు ఏం పెట్టాలట? వాడికి నువ్వు శత్రువు, నీకు వాడి శత్రువు కాదు కదా, అవునా కదా? వానికి నువ్వు శత్రువువి. ఇప్పుడు సౌలుకు దావీదు శత్రువు. సౌలు ఏమనుకున్నాడు? ఈ యొక్క యెష్షయి కుమారుడు నాకు శత్రువు అనుకున్నాడు. దావీదు ఏమంటున్నాడు? అభిషేకించబడిన వాడు నువ్వు, నా ప్రభువువి, నా రాజువి అన్నాడు. నీకు శత్రుత్వం లేదుగా, కనుక నువ్వేం చేయాలట? ఇంటికి తీసుకొచ్చి మూడోది భోజనం పెట్టాలట. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 20వ వచనం. నీ శత్రువు ఆకలి కొని ఉంటే పెట్టుము, దప్పికొని ఉంటే నిప్పులు కుప్పగా పోయిదు. హల్లెలూయా. భోజనం పెట్టాలి, నీళ్ళు ఇవ్వాలి. భోజనం పెడతాంలే కన్నా ఒక చిన్న ఒకటి ఏదన్నా రా వేసి పెడతాం, కొత్తటి దెబ్బ కంటారా? భోజనం పెట్టుడే కానీ ఒక చిన్న ట్యాబ్లెట్ వేస్తాము, తింటాడు అటే పోతాడు. ఇక ఎంతమంది ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు, శత్రువులను కాదు దగ్గర వాళ్ళనే ఆగం చేసేస్తున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, నీ శత్రువు ఆకలి కొని ఉంటే భోజనము. ఇదేంటిదో తెలుసా? ఇక యేసుక్రీస్తు రూపము మనలోకి వచ్చిందంటే ఇది వచ్చేసినట్టు. ఇక ఎక్స్ట్రీమ్. ఇక రండి కూర్చోండి. చూడండి ప్రియమిత్రులారా, ఇక దేవుని రూపములోనికి మనము మారేటువంటి అవకాశం. చూడండి ప్రియమిత్రులారా, ఎవరన్నా అట్లా శత్రువులకు భోజనం పెట్టిన వాళ్ళు ఉన్నారు? ఎవరన్నా? ఒకళ్ళని చూపిస్తాం మీకు. ఆదికాండము 43వ అధ్యాయం 31వ వచనం రండి. చీడు చేసిన వాళ్ళకి భోజనం పెట్టిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఆదికాండము 43వ అధ్యాయం 31వ వచనం. అతడు ముఖము కడుక్కొని వచ్చి తను తాను అణుచుకొని భోజనం వడ్డించుడని ఎవరైనా 43 అనేసరికే యోసేపు గారి చరిత్ర స్టార్ట్ అయ్యి అప్పటికి ఆయన ఐగుప్తు ప్రధానమంత్రిగా ఉన్నాడు. నేను క్యాలిక్యులేషన్ చేసిన, యోసేపు అమ్మబడిన తర్వాత ఈ సంఘటన జరిగే సమయానికి 20 సంవత్సరాల తర్వాత సంఘటన ఇది. 17 సంవత్సరాల వయసులో యోసేపు అమ్మబడ్డాడు. జాగ్రత్తగా ఉందండి, 17 సంవత్సరాల వయసులో యోసేపు అమ్మబడ్డాడు. 30 సంవత్సరాల వయసులో యోసేపు ఫరో సంస్థానములో 2వ వ్యక్తిగా దేవుడు నియమించాడు. అప్పుడు ఎన్ని సంవత్సరాలు? 17. 30 నుంచి 17 తీసేస్తే 13 సంవత్సరాలు యోసేపు కఠినమైన శ్రమలు అనుభవించాడు. మధ్యలో పోతిఫర్ ఇంట్లో 1 సంవత్సరం 1 సంవత్సరంన్నర తప్పితే మిగతా అన్ని రోజులు 13 సంవత్సరాల్లో యోసేపు అమ్మబడిన దగ్గర నుంచి యోసేపు ఫరో సంస్థానములో
గొప్పవానిగా నియమించబడే వరకు 13 సంవత్సరాలు చెరసాల బానిసత్వము వేదన అనుభవించాడు. ఆ తర్వాత 7 సంవత్సరాలు పుష్కలంగా వర్షాలు పడి పంట పడిన సంవత్సరం. 7 సంవత్సరాలు వర్షాలు పడితే వాళ్ళ అన్నలు ఎందుకు వస్తారు? వాళ్ళ దగ్గరికి రాలే. 13 ఒక 7 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల తర్వాత వాళ్ళ అన్నలను కలిశాడు. ఏ అన్నల్ని? కొట్టి గోతిలో పడేసినటువంటి అన్నల్ని కొట్టి వంగి జించేసి గోతులో నెట్టి గాయపరిచి, అరే ఇన్ని గోతులో ఉంచడం ఎందుకు, అమ్ముకుంటే కొన్ని పైసలన్నా వస్తాయి అని చెప్పేసి అమ్మి వేసినటువంటి తన సహోదరులను కలిశాడు, గుర్తుపట్టాడు. మీరు చదవండి, అద్భుతంగా ఉంటది. యోసేపు దగ్గరికి వచ్చేలోపు వాళ్ళు ఓ నేలను సాగిలపడి వచ్చిరని ఉంటుంది. బెన్యామీను చూసి యోసేపు హృదయము ఇక తట్టుకోలేక ఏడుపు వస్తుంటది. బెన్యామీను చూసి ఏడుపు తన తమ్ముడిని చూసి దుఃఖం ఆపుకోలేక లోపలికి పోయి లోపల గదిలోకి పోయి కొంతసేపు ఏడ్చి బయటకు వస్తాడు. వచ్చి మొహం కడుక్కొని అందరికి భోజనాలు వడ్డించండి అంటే ఒక్కొక్కళ్ళకి పంపిస్తుంటాడు. ఈయన భోజనం ప్లేట్లు సదిరి పంపుతూ ఉంటాడు. బెన్యామీను అంత వచ్చేసరికి 5 రెట్లు పెడతాడు. అక్కడ ఉంటుంది, మీరు తర్వాత చదువుకోండి. 5 రెట్లు భోజనం పెట్టి బెన్యామీనుకు పంపుతాడు. శత్రువులు వీళ్ళు కదా నన్ను తోసేసింది, వీళ్ళు కదా నన్ను గొంతులో పడేసింది, వీడే మా అన్నగాడు, మా తమ్ముడు, మా ఓడు వీడే నన్ను మొత్తం నా గుండు కొట్టాడు, నా మొత్తం ఆస్తంతా గుంజుకున్నాడు, ఈయన సంగతి చూడాల్సిందే, దొరికాడురా అన్నాడా? అల్లే నా అన్నలకి. చూడండి ప్రేమ, చాలా అద్భుతంగా బైబిల్ మనకి బోధిస్తుంది. నీ శత్రువు ఆకలి కొంటే భోజనం పెట్టు, కూర్చోబెట్టు, మంచి భోజనం పెట్టు, మంచి దాహం ఉంటే నీళ్ళివ్వు. శత్రుత్వం పెంచుకోవద్దు, శత్రువు వద్దు. మనకు ఒక్కడే శత్రు, వాడే సాతాను. వాడు తప్ప ఈ భూమి మీద నీకు శత్రువు అంటూ ఎవడు ఉండడానికి వీలు. ఎక్కువ శాతం శత్రువులు ఎవరుంటారు? మా పాస్టర్కి శత్రువు ఎవరు అంటే ఆమెకు ఎవరు లేరు. ఎక్కువ శాతం టక్కున రియాక్ట్ అయ్యేటువంటిది ఎక్కడ? సింపుల్. అంటే ఆమెను ఎందుకు చెప్తున్నా అంటే అన్ని యూనివర్సల్ ప్రాబ్లం ఇదే. తోడికోడలు అంటారు అనమాట. తోడికోడళ్ళ మధ్యలో ఎక్కువ వైరల్ ఉంటుంది అనమాట, ఎక్కువ శాతం. అసలుకి ఈ భూమి మీద ఒకే ఒక్కడు మన శత్రువు. అందుకని బైబిల్ చెప్తుంది, వాడు తప్ప మిగతా వాళ్ళందరూ ఎన్ని చేసినా కూడా. చూడండి, మనం కాదు, ఇది లాస్ట్లో నేను చెప్తాన్నటువంటి పని. చూడండి 12:19 ఈ మాట చదవండి, మనం ముగించుకుందాం. 12:19 ప్రియులారా, పగ తీర్చుకొనక చోటివ్వండి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడు. వాడు ఒక మాట అనగా నువ్వు ఒక మాట అనేసావు. ఇంకా నీ పక్షంగా దేవుడు వాదించాల్సిందేముంది? వాడు ఒక దెబ్బ కొట్టాడు, నువ్వు 2 దెబ్బలు కొట్టావు. నీ పక్షంగా దేవుడు కల్పించుకోవాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు వెలివేస్తే మనం వెలివేసాం, నీ పక్షముగా దేవుడు కల్పించుకోవాల్సిన. అందుకే ఉంటాడు, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటివ్వండి. దేవుని ఉగ్రత ఎట్లా ఉంటుందో తెలుసా? అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో యాకోబును చంపెను అని రాయబడింది. కిందకలు చదువుకున్నాం, ఖడ్గముతో చంపెను. ఎవరు? హేరోదు. కింద కొంచెం చదివితే యెహోవా దూత అతన్ని మొత్తెను గనుక అతడు పురుగులు బట్టి చచ్చిపోయేను. దేవుని ఉగ్రత ఆ రేంజ్లో ఉంటుంది, దేవుని యొక్క పనిష్మెంట్ ఆ రేంజ్లో ఉంటుంది. దేవుని యొక్క ఇక నువ్వు కొడితే ఒక దెబ్బే కొడతావు, దేవుడు కొడితే పురుగులే పెడతాడు. ఇక నువ్వు కొడితే ఒక దెబ్బ కొడతావు. నిజంగా ఒకటి నీకు శత్రువు అనుకుంటే నువ్వు వాడిని ప్రేమించు, దేవుడు వాడిని సంగతి చూసుకుంటాడు. ప్రేమించడం వలన నిప్పులు వాడిని నెత్తి మీద కుప్పగా పోసినడం అవుతామని బైబిల్ చెప్తాను.
నువ్వు ద్వేషించొద్దు, పగ తీర్చుకోవద్దు, నువ్వు తిరిగి అనొద్దు, కీడుకు ప్రతి కీడు చేయొద్దు. కానీ నువ్వు నేనేం చేయాలంటే వాళ్ళని దీవించాలి, వారిని భోజనము పెట్టి వారికి సత్కరించాలి. సో కనుక ప్రియమిత్రులారా, నేను ముగిస్తున్నాను. చివరిగా మనకి ఎన్ని రకాల శ్రమలు వస్తాయి చెప్పండి? ఎన్ని రకాల శ్రమలు వస్తాయి? హింస 3 రకాలు. సో మొదటిది మానసిక హింస, రెండవది శారీరక హింస, మూడవది సామాజిక హింస. ఇవి అందరికి ఎదురవుతుంది, ఏదో ఒకటన్నా ఎదురవుతుంది. కాబట్టి నువ్వు తిరిగి మనం ఎలా ప్రవర్తించాలి ఇటువంటి పరిస్థితుల్లో అంటే, నిజమైన క్రైస్తవులు ఎలా ప్రవర్తించాలంటే వారిని మనము దీవించే వారముగా ఉండాలి. రెండవది కీడుకు ప్రతి కీడు చేయకూడదు, వాళ్ళు అన్నారు మనం తిరిగి అనకూడదు. మూడవది వారికి మనము భోజనము పెట్టి వారిని ప్రేమించే వారముగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. తల వంచుని ప్రార్థన చేసుకున్నాం.